నమస్తేనండి. ఈరోజు కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ గురించి మాట్లాడటానికి మా ఎంప్లాయీస్ అయితే ఎవరున్నారో 10,000 మంది ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కలెక్టరేట్కి వచ్చారు మెమోరాండం కలెక్టర్ గారికి ఇవ్వాలని. అయితే ఈ కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ బల్క్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ అదానీ గ్రూపు కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఇంతకుముందు ఉందో దాన్ని క్లోజ్ చేయడానికి ఆల్రెడీ ప్రయత్నించారు, క్లోజ్ చేస్తున్నారు కూడా, అయిపోయింది కూడా. లాస్ట్ వెసల్ 28 అన్నారు. కానీ మనకి గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో అదానీ గ్రూప్ CEO గారు జీజే రావు గారు మాకు బల్క్ పెరుగుతుంది, మేము ట్యాక్స్లు 40 నుంచి 50 నుంచి 70 నుంచి 80 కోట్లు కడుతున్నాం పర్ ఇయర్ అని చెప్పుకొస్తున్నారు. కానీ కంటైనర్ టెర్మినల్ అనేది అట్నే ఉంటుంది. కంటైనర్స్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. వెసల్స్ రాకుండా వాళ్ళు ప్లాన్ చేసి ఆల్రెడీ ఇంపోర్ట్స్కే దాదాపు 3 నెలల నుంచి ఇంపోర్ట్స్ ఏవి రానియకుండా చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ కూడా ఇప్పుడు కంటైనర్స్ ఇవ్వకుండా మొత్తం కంటైనర్స్ని చెన్నైకి తరలించడం జరిగింది. ఈ కంటైనర్ టెర్మినల్ వల్ల 10,000 కుటుంబాలు ఈరోజు రోడ్డును పడ్డాయి. అదేవిధంగా బల్క్ తీసుకురావటం వల్ల ముత్తుకూరు మండలం ఆ పక్కన సరౌండ్స్ ప్రజలందరూ కూడా ఈ యొక్క కాలుష్యం వచ్చి 40% ఉన్నప్పుడే ఎంతో కాలుష్యం వచ్చి అందరూ పక్షవాతం వచ్చి ఎంతో ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు 100% చేసి నెల్లూరు దాకా కూడా ఈ యొక్క పొల్యూట్ అయ్యి అందరూ జనాలు ఇబ్బంది పడతారని మేము ఈ యొక్క యాజిటేషన్ మొదలుపెట్టాం. అదేవిధంగా మా కంపెనీస్ పెట్టుకొని ఇక్కడ మేము మా ఎంప్లాయీస్ని ఒక్కొక్క కంపెనీ 10,000 20,000 దాదాపు ఎంప్లాయీస్ని పెట్టుకొని ఈ విధంగా మోటరింగ్ చేస్తుంటే ఇక్కడ ఈ కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేయటం చాలా శోచనీయం. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ విపరీతంగా పెంచేసి చెన్నైలో ఉన్నటువంటి వాళ్ళ పోర్టే ఎన్నూరు పోర్టు ఆ పోర్టులకి వాళ్ళు ఈ యొక్క కంటైనర్ తరలించి ఈ యొక్క కంటైనర్ టెర్మినల్ ఇక్కడ క్లోజ్ చేయాలని ప్లాన్తో ఉన్నారు. కావున ఇదంతా మీరు అర్థం చేసుకొని మా నాయకులందరికీ కూడా మేము విన్నవించాము. బాబు గారికి, ఆ తర్వాత షర్మిలా గారికి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, చంద్రశేఖర్ గారికి, ఆ తర్వాత శ్రీధర్ రెడ్డి గారికి, అందరు నాయకులకు కూడా జనసేన ప్రతి నాయకులకి మేము మా యొక్క బీజేపీ అందరికీ విన్నవించుకోవడం జరిగింది. అయితే కాంగ్రెస్ కూడా ఈరోజు మా ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో మా మేనిఫెస్టోలో కూడా వాళ్ళు పెట్టడం జరుగుతుంది. మాకు షర్మిలా గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా మేము అందరినీ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని విన్నవించుకుంటున్నాము. కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ కంటైనర్స్ క్లోజ్ చేయకుండా ఈ యొక్క మీరు యాక్షన్ తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ బల్క్ అంటే చెన్నైలో బల్క్ ఇంతకుముందు చేసేవాళ్ళు అదానీ వాళ్ళు, అక్కడ జనాలందరూ మాకు పొల్యూషన్ అవుతుందని చెప్పి అక్కడ ఆపేశారు. అందువల్ల ఆ బల్క్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడున్న కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉందో అది అక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు. దానివల్ల ఇక్కడ ఎవరు మాట్లాడరని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మెలకొని ఉంటారని, ఈ యొక్క బల్క్ని ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు ఏమనరని ఉద్దేశంతో ఈ విధంగా చేయటం జరిగింది. కానీ దీనికి మేము ససేమీరా అంటున్నాము. ఈ బల్క్ అవసరమైతే ఆపేయటానికి కూడా మేము యాజిటేషన్ చేస్తాము. మా కంటైనర్ టెర్మినల్ వెసల్ షెడ్యూల్ రిలీజ్ చేయమని అదానీని అడుగుతున్నాము. ఈ కంటైనర్ టెర్మినల్కి వచ్చే ఆదాయం కూడా మా స్టేట్కే రావాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. కృష్ణపట్నం CEO కూడా ప్రెస్ మీట్ చెప్పారు, ఇదంతా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఈ CEO జీజే రావు గారు ఎవరన్నా తెలివిగా ఏ కాడికి బల్క్ పెరుగుతుందని చెప్తున్నాడు. కానీ ఆయనకు తెలుసు, ఆయన మనసాక్షి తెలుసు. ఆయన శ్రీకాకుళం నుంచి వచ్చారని చెప్తున్నాడు. వాళ్ళ జిల్లా పొల్యూటెడ్ జనాలు నష్టపోతే ఆయనకు తెలియదా? ఈ నెల్లూరు ప్రజలు బల్క్ ఎక్కువైతే ఐరన్ ఓర్ బొగ్గు ఎన్ని వస్తే వాళ్ళ యొక్క ముక్కుల్లోకి ఎంత కాలుష్యం వెళ్ళి వాళ్ళు సఫర్ అవుతారని తెలియదా? కానీ తెలిసినా కూడా ఇది గవర్నమెంట్కి ఇంత ఇన్కమ్ వస్తుందని చూపిస్తూ తెలివిగా మన ప్రెస్ మీట్ పెట్టారు. అది అవాస్తవం. నిన్నే మేము ఆయన చెప్పిన తర్వాత మేజర్ షిప్పింగ్ లైన్కి మెయిల్ పెట్టాము. మెయిల్ పెడితే మాకు 10 కంటైనర్లు మేము జబలల్లికి ఎక్స్పోర్ట్ చేయాలి గ్రానైటు, మీరు నాకు బుకింగ్ అలైన్ చేయమని చెప్పి మెయినర్ లైన్కి మేము మెయిల్ పెడితే వాళ్ళు నిన్న సాయంత్రం ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా? మేము అదానీ గ్రూప్ ఇక్కడ కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేయడం జరిగింది వాళ్ళ సర్వీసెస్, అందువల్ల ఇక్కడికి ఏ షిప్పు రాదు, మీకు బుకింగ్స్ దొరకవు అని చెప్పి క్లారిటీగా మెయిల్లో ఇచ్చారు. ఇది అవాస్తవా? చెప్పండి ఆ జీజే రావుని. అంతా అబద్ధాలు చెప్పి మారేడుకాయ చేయాలంటే కాదు. జనాలు ఇప్పుడు తెలివి మీద ఉన్నారు. వాళ్ళకి జరిగే అన్యాయాన్ని ఏ క్షణమైనా ఎప్పుడైనా ప్రశ్నించడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఏదో అబద్ధాలు చేస్తే చెల్లిద్ది అనుకుంటే అది తప్పు. ఆ జీజే రావు అనే అతను గవర్నమెంట్కి కూడా తప్పుడు నివేదికలు ఇస్తున్నాడు. అతనికి తగిన శాస్తి జరుగుతుంది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం.
అదేవిధంగా ఆ బండ్లు ఆపేసి టోల్ ప్లాజా మాదిరిగా 1000, 1500 ఇట్లా వసూలు చేస్తున్నారు. దానివల్లనే ఈ యొక్క సార్ అది కొంతమంది నాయకుల సపోర్ట్ తోటి మన కృష్ణపట్నం టోల్ గేట్ లాగా పెట్టి ఒక్కొక్కరి దగ్గర 1500, 2000, 3500, 4000, 5000 కూడా వసూలు చేసి దాదాపు ఇది 2 సంవత్సరాలు జరుగుతుంది. ఏ ఒక్కడు ముందు వచ్చి మాట్లాడే స్థితి లేదు. ఎందుకంటే ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళని లోపలేసి నానా ఇబ్బందులు పెడుతున్నారు. అందువలన ఎవరు రాలేదు. దానివల్ల కూడా చాలా ఎక్స్పోర్టర్స్ ఇంపోర్టర్స్ కూడా చెన్నైకి డైవర్ట్ అయ్యడం జరిగింది. ఎవరైనా ఎక్స్పోర్టర్ అనేవాడు ఒక ఎక్స్పోర్ట్ చేస్తే ఒక 30,000, 40,000 దొరికిద్ది, ఈ కన్సైన్మెంట్ చేద్దాం అనుకుంటాడే కానీ దాంట్లోనే ఒక 10,000 ఏడు నొక్కేస్తే వాళ్ళు ఎట్లా చేయగలరండి? ఇది ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ పేర్లు కూడా మీ అందరికి తెలిసిన విషయమే. ఈ ఈ విషయం వల్లనే చాలా వరకు చాలా వాల్యూమ్ పడిపోయింది మన కృష్ణపట్నం పోర్టులో. అదాని రాకముందు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే? అదాని రాకముందు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇది ఒక విషయం మీకు క్లారిటీ చెప్తున్నాను. ఇంతకుముందు మనం ఎక్కువగా గ్రానైట్ చేసేది ఒంగోలు నుంచి అండి. ఒంగోలుకి మనం ఒక వెహికల్ పంపిస్తే 19,000 ఎక్స్పోర్టర్ పంపించేవాడు. 19,000 వాళ్ళకి ఛార్జ్. ఇప్పుడు ఈ యూనియన్ పెట్టి టోల్ గేట్ పెట్టడం వల్ల అది 29,000, అంటే 10,000 డైరెక్ట్గా ఎక్స్పోర్టర్కి లాస్ అవుతుంది. దీనివల్లే ఈ యొక్క కంటైనర్స్ అన్ని కృష్ణపట్నం పోర్ట్ డైవర్ట్ కావడానికి కారణం. మీరు చెప్పినట్టు ఈ టోల్ గేట్ వల్లే దాదాపు ఒక 20 to 30% మనకి ఇక్కడ కృష్ణపట్నంలో రాకపోవటానికి కారణం. అదేవిధంగా ఈ కోర్టు ఎక్కడికి వెళ్ళటం లేదు, ఎంత ప్రచారం చేస్తున్నారు అంతేగాని అని చెప్పేసి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా చెప్పారు. నా రాజీనామా ఎమ్మెల్యే పదవికి రాజీనామాని చేస్తానని చెప్పేసి కూడా చెప్పారు. సార్ నమస్తేనండి. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా మేము వెళ్ళాము, కలిసాము, సార్కి కూడా విన్నవించాము. సార్కి వాళ్ళు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. వాళ్ళు సారు అవసరమైతే కంటెంట్ టైంలో ముందే వచ్చి కూర్చుంటాను, క్లోజ్ అయితే అని కూడా మాకు ఎష్యూర్ చేశారు. కానీ వాస్తవంగా జరిగింది ఏంటంటే అక్కడ కంటెంట్ టైంలో ఎప్పుడు అక్కడే ఉంటుంది, అది తెలిసిన విషయమే. కానీ వెసల్స్ రాకుండా ఆల్రెడీ కంటైనర్స్ ఒక్కట్లేవు ఇప్పుడు కృష్ణపట్నం. మీరు కావాలని నాతో రండి, మీకు కృష్ణపట్నం మోటు యార్డులన్నీ ఇంతకుముందు కంటైనర్తో నిండి ఉండేవి. ఈ రోజు పోతే ఒక్క కంటైనర్ ఉండదండి. మీరు వచ్చి చూడండి, అదే మీకు తాత్కారణం. అది కూడా కాకుండా నేను మేము కావాలనే ఈ బుకింగ్ వేసి మేము లైనర్కి పెడితే లైనరు ఇక్కడ సర్వీసెస్ లేవు, ఆదాని ఆల్రెడీ సర్వీసెస్ క్లోజ్ చేసింది, కృష్ణపట్నం పోర్టుకి ఏ వెసల్ రాదు అని చెప్తుంది. వాళ్ళు 28వ తారీఖు వెసలు ఉందని చెప్తే మేము వాళ్ళకి మెయిల్ పెడితే అది ఫేక్ వెసలు.